ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఏ వెంకటేశ్వర గారు, ఏసీపీ జైపూర్ రామగుండం కమిషనరేట్. 1995లో డిపార్ట్మెంట్లోకి వచ్చిన వెంకటేశ్వర గారికి ఆ టైంలో కరీంనగర్ జిల్లాలో ఎక్కువ పనిచేశారు. అప్పుడు ఆ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన చాలా ప్రాంతాల్లో పనిచేసి అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి, చాలా ఎన్కౌంటర్ కనిపిస్తున్నాయి. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది, ఆ సమస్య పరిష్కారానికి కేవలం ఎన్కౌంటర్లే కాకుండా సరెండర్ పాలసీ ఎంచుకున్నారా, లేదు వాళ్ళ వైపు మిగతా కామన్ ప్రజలు కూడా వెళ్లకుండా ఉండడానికి ఏ విధంగా చర్య తీసుకున్నారు, అప్పుడు ఆఫీసర్స్ ఏ విధంగా సపోర్ట్ ఉండేది, ఈ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకొచ్చారు అనే విషయాలతో పాటు ప్రజెంట్ జైపూర్లో కల్తీ విత్తనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ కల్తీ విత్తనాలు కల్తీ ఎరువుల్ని ఎలా పట్టుకుంటున్నారు, రామగుండం కమిషనరేట్కి సంబంధించిన అంబర్ కిషోర్ జా సిపి గారి ఆదేశాలతో ఈ రైట్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ టాస్క్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు విషయాన్ని సార్ అంటే తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం. వెంకటేశ్వర గారు, డిపార్ట్మెంట్లో మీరు బై ఛాన్సా బై చాయిసా రావడం, వచ్చిన తర్వాత మీరు కరీంనగర్ జిల్లాలో ఎక్కువ పనిచేస్తున్నప్పుడు మూవ్మెంట్ ఎలా ఉండేది, ఆ మూవ్మెంట్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా ఫుడ్ పెట్రోలింగ్ కానీ ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ ఎలా చేసేవారు, మీకు టీం ఎలా దొరికింది, ఆఫీసర్ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడంటే మూవ్మెంట్ లేదు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు, యూనిఫామ్ వేసుకొని తిరిగేవి. కానీ ఒకప్పుడు మీరు యూనిఫామ్ వేసుకొని తిరగలేని రోజుల్లో ఏ విధంగా ఉండేది? మీరు ఒకసారి ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఫ్యామిలీ గారు ఏ విధంగా టెన్షన్ పడేవారు? ఎందుకంటే మీరు తిన్నదనగండం దీర్ఘాశ్మ పరిస్థితి పనిచేసే రోజులు, కరీంనగర్ అనగానే హార్ట్ బెల్ట్. ఇప్పుడు ఇంట్లో పోలీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంత టెన్షన్ పడేవారు? మీ కెరీర్ ఈ విధంగా రావడానికి మీ అబ్బాయి కూడా సివిల్స్ రాయడం, ర్యాంక్ సాధించడం వెనక మీ కృషి కన్నా మీ మేడం కృషి ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రతి పోలీస్కి సంబంధించిన భార్యలే కష్టాలు పెట్టి ఈ విధంగా వస్తుంది. మీ వైఫ్ ఏ విధంగా కష్టపడ్డారు? ఇప్పుడు మీకు జరుగుతున్న జైపూర్లో క్రైమ్ ఏ విధంగా ఉంది, ఒకప్పుడు క్రైమ్ ఎలాగ ఉంది, ఇప్పుడు మీకు చుట్టూ హార్డ్ కోడ్ బెల్ట్ కనిపిస్తుంది, ఒక పక్క ఛత్తీస్గఢ్ బార్డర్, ఆ బార్డర్ నుంచి ప్రాబ్లం ఎలాగ వస్తున్నాయి, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి వెంకటేశ్వర గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ మీద అడిగినట్లుగా బై ఛాన్సా బై చాయిసా? పోలీస్ రావడం అనేది చాలా నా అదృష్టంగా భావించిన. ఎందుకంటే నేను 26 జనవరి నా బర్త్డే. మా నాన్న జెండా ఎగిరేసే టైంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్న సర్పంచ్, మా నాన్నగారు మా ఊరికి. మాది ఆదిలాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ పక్కన చాందా టీ గ్రామం. దాంతో నేను చిన్నప్పటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్ కావాలన్న దృఢ సంకల్పం ఉండేది. ఆ దృఢ సంకల్పంతోనే నేను ఆదిలాబాద్ వరకు డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను వరంగల్లో చేశాను. వరంగల్లో నేను కాకతీయ యూనివర్సిటీలో చేసేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అప్పుడు మావోయిస్ట్ ప్రభావం చాలా ఉండేది. ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీ అంతా కూడా హబ్బు కదా, వాళ్ళ సింపథైజర్స్తో ఇది ఉన్నా కూడా ఆ టైంలో కూడా వాళ్ళని నేను వ్యతిరేకించేది. అంటే మీరు అగెనిస్ట్ నేషన్ అన్న దీని మీద ఎప్పుడు కూడా భారత వ్యవస్థ మీద, భారత రాజ్యాంగం మీద ఒక దృఢమైన నమ్మకంతో చిన్నప్పటి నుంచి నేను ఇది కావడం జరిగింది, బ్రాటప్ కావడం జరిగింది. దానికి అదృష్టంగా నేను ఎస్ఐగా సెలెక్ట్ కావడం, నేను మా పూర్వజన్మ పుణ్యం, మా అమ్మ నాన్నల కృషి, ఈ రకంగా నేను ఇప్పటి వరకు సర్వీస్లో ఎలాంటి ఎడుదొడుకులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. దానికి నేను నా అన్యత అందరికీ అంటే ముందు మీ తల్లిదండ్రులకి, తర్వాత మీ గురువులకి, వీళ్ళందరికీ మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. ధన్యవాదాలు. ఓకే సార్, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి? మాది 1995 బ్యాచ్. 16 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఫస్ట్ బ్యాచ్ మాది. అక్కడ ట్రైనింగ్ 9 నెలల శిక్షణ అనంతరం, తర్వాత బటాలియన్ గ్రౌండ్ శిక్షణ అనంతరం కరీంనగర్ రావడం జరిగింది. మా ఆదిలాబాద్ జిల్లా నుంచి, అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మా బ్యాచ్లో 4 మాత్రమే సెలెక్ట్ అయినాం. అందులో నేను ఒకరిని. మిగతా ముగ్గురు ప్రకాష్, ఇప్పుడు మంచిర్యాల, ఆయన బోత్ ప్రాపర్ సార్. శ్రీనివాసరావు అని చెప్పి మందమర్రి ప్రాపర్, కరుణాకర్ రావు అని ఖానాపూర్ ప్రాపర్. మేము 4 వచ్చి అప్పుడు చాలా మట్టు కూడా నేను ఎస్ఐగా సెలెక్ట్ అయినప్పుడు అప్పటికి నేను ఐటీడీఏలో టీచర్గా చేసిన, 1 ఇయర్ టీచర్ చేసిన. అందరూ కూడా మా అమ్మ నాన్న ఎవరికి కూడా ఇష్టం లేదు. అప్పుడైతే మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతం, ఇంక్లూడింగ్ మా ఆదిలాబాద్ కూడా చాలా ప్రాబల్యమైన ప్రాంతం. ఇంద్రవెల్లి అవన్నీ కూడా మా పరిసర ప్రాంతాలే. మా అమ్మ నాన్నకు అసలు ఇష్టం లేకుండే, అసలు పోలీస్ కావడం ఇష్టం లేదు.
అయిపోయింది కదా, ఒక గవర్నమెంట్ నౌకరు దొరికింది, మన వ్యవసాయ కుటుంబంలో ఏదో ఒక ఉద్యోగం ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి మా నాన్న కానీ మా బంధువులు కానీ చాలామంది పోవడం ఇష్టం లేకుండే. నేను టీచర్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నా, ఇంక్లూడింగ్ మా మామగారికి కూడా ఇష్టం లేకుండే. మా మామగారు కూడా ఎప్పుడు తరచూ ఊళ్ళో అనవసరంగా అమ్మాయిని పోలీసు వాళ్ళకి ఇచ్చడం అని ఫీల్ అయ్యింది. ఆ సందర్భంలో యాక్చువల్గా నా అదృష్టం ఏంటంటే నేను పోలీస్ కాకముందే పెళ్లి చేసుకున్నాను, లేదంటే ఎవరు పిల్లలు ఇచ్చే పరిస్థితి, అట్లాంటి పరిస్థితులు. మళ్ళీ పోయి కరీంనగర్లో అప్పటికి పోత్కపల్లి అటాక్ అయింది మేము పోయే ముందు. తర్వాత చాలా పోలీస్ స్టేషన్ల మీద ఫైరింగ్లు జరిగినాయి, రెగ్యులర్గా పోలీస్ క్యాజువాలిటీ రెగ్యులర్గా జరిగింది. దానిలో భాగంగానే మేము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పెద్దపల్లిలో ప్రొబేషనరీ చేసి ఫస్ట్ పోస్టింగ్ జగిత్యాల డివిజన్లో పెగడపల్లి అనే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించినాం. సార్ మీరు పెద్దపల్లి ట్రైనింగ్ అయిన తర్వాత పెద్దపల్లి ఫస్ట్ పోస్టింగ్, పెద్దపల్లి ప్రొబేషనరీ ప్రొబేషనర్. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి కరీంనగర్? ఇప్పుడు సురేంద్రబాబు ఎస్పీ గారు. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర? సురేంద్రబాబు గారు చాలా మంచి నాలెడ్జ్ పర్సన్, చాలా డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. మేము చూసిన దానిలో ఒక డిపార్ట్మెంట్కి ఆయన ఆనిమిత్యం. ఆయన ఒక ఎలిగేషన్లో నన్ను పిలిచి నాకు ఒక 15 నిమిషాలు క్లాస్ ఇవ్వడం జరిగింది. మీకా? మీ మీద ఎలిగేషన్? క్లాస్ ఇచ్చి అప్పుడు కొత్త ప్రొబేషనర్ ఎస్ఐగా ఒక క్లాస్ చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఇప్పటికి కూడా మాకు జ్ఞాపకం ఉంటుంది. క్లాస్ లా ఈజ్ గ్రే, లా ఒక బూడిద రంగులో మన దగ్గర ఉంటుంది. ఇట్ కెన్ బి ట్యూన్ వైట్, ఇట్ ట్యూన్ డార్క్. మన చేతిలో లా ఉన్నది, లా మన చేతిలో పెట్టడం అనేది రాష్ట్రపతి తర్వాత మనకే ఆ పవర్ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని సక్రమంగా యూజ్ చేయాలా. ఒక కేసుని 323గా మనం కేసు సెక్షన్ చేయొచ్చు, ఒక దెబ్బ తాకిన కేసుని. ఒక కొట్టిన కేసుని 324 కింద చేయొచ్చు, అదే కొట్టిన కేసుని 307 కూడా చేయొచ్చు. 302 కూడా చనిపోతుంది దెబ్బ తగిలితే. అట్లా లా అనేది మన చేతిలో, మనం అది అప్లికేబుల్ ఈజ్ ద రైట్ వే. మనం లా అప్లికేషన్ చేస్తున్నప్పుడు రైట్ వేలో అప్లికేషన్ చేస్తే ప్రాపర్గా మనం సొసైటీని మనం అదుపులో పెట్టగలుగుతాం. అది మనం నేర్చుకోవాలి ఫస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కలర్ బాగా చెప్పారు ఆయన. లా ఈజ్ ఏ గ్రే. ఆ గ్రే అనేది మనం ఇట్ కెన్ బి ట్యూన్ వైట్ ఆర్ డార్క్. దాని సిచ్యువేషన్కి అనుకూలంగా మనం ఇది చేసుకుంటే ప్రొఫెషనల్గా మనం చాలా సక్సెస్ఫుల్ అవుతాం. ఎప్పుడైతే లాని మనం పర్ఫెక్ట్ యూజ్ చేస్తామో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పోలీస్ ఆఫీసర్ అవుతారు. కానీ ఆయన ఒక 15 నిమిషాల క్లాసు నా జీవితంలో ఎప్పుడు కూడా ఎప్పటికి కూడా మర్చిపోదు. ఓకే, తర్వాత అండి ట్రైనింగ్ అయిన తర్వాత ప్రొబేషనర్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ పెగడపల్లి పోయినప్పుడు కూడా సార్ పోస్టింగ్ ఇచ్చింది కూడా సురేంద్రబాబు సారే. అప్పుడు మా జగిత్యాలలో బాలసుబ్రహ్మణ్యం ఏఎస్పీ గారు, ఈజీ మై రోల్ మోడల్. ఆయన కూడా ఎప్పుడు చాలా తెలివిగల తమిళ బ్రాహ్మణ్, 24/7 డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది ఆ రోజుల్లో. ఆయన టైంలో కోరుట్ల మెట్పల్లి ఏరియాలో చాలా ఫైనాన్స్ చీటింగ్ చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఆ ఫైనాన్స్ చీటింగ్ అంతా కూడా సార్ పర్టికులర్గా లీగల్గా ప్రాపర్గా ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ మోసాల్ని, ఆ చిట్టి మోసాలు కానీ, తర్వాత డిపాజిట్ మోసాలు కానీ అన్నీ కూడా ఇచ్చేసి అక్కడ ఉన్న ఫైనాన్స్ వ్యవస్థను అంతని కూడా దాన్ని ఇచ్చేసి అక్కడ దాదాపు జగిత్యాల డివిజన్ ప్రజలందరికీ కూడా ఫైనాన్స్గా నష్టపోకుండా చాలా కాపాడి ఈరోజు ఆ డివిజన్ అట్లుందంటే ఆయన చెలువని అనిపిస్తుంది. సార్ అది కాకుండా జగిత్యాల అనగా నక్సల్స్ మూవ్మెంట్, మరోవైపు కోరుట్ల మైగ్రేట్ పామ్ లేబర్, ఈ రెండు ఇష్యూస్ ఎలా సార్ట్ అవుట్ చేస్తారు? తర్వాత దానిలో ఇది ఫైనాన్స్ మేజర్ ప్రాబ్లం ఉండే, రెండవది ఇంకో మేజర్ ప్రాబ్లం మావోయిస్ట్ కూడా. అప్పుడు మేము జగిత్యాల పోయిన క్రమంలో 4 మావోయిస్ట్ దళాలు, 4 దళాలు తిరిగేటి. ఏమండి? పెగడపల్లి జగిత్యాల దళం ఒకటి, మల్యాల దళం ఒకటి, మెట్టపల్లి దళం ఒకటి, సిరిసిల్ల దళం ఒకటి. ఈ 4 దళాలు కూడా మానాల బేస్గా, తర్వాత రాయకల్ సారంగపూర్ బేస్గా ఆర్గనైజేషన్ చేస్తూ ఉండేది. వీటి మీద కూడా ఎప్పుడు ఆ దళాల పైన మనం నిరంతరంగా వాళ్ళ యొక్క సింపథెటిక్ వ్యవస్థని కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మిలిటెన్సీ వ్యవస్థను కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ వనరులు కానీ, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ దళాలను కానీ, సాయుధ దళాలను కానీ నిరంతరంగా కరబు చేస్తూ 2004 వరకు జగిత్యాల డివిజన్లో మేము
మావోయిస్ట్ని ఒక రకమైన సెట్ సార్ వాళ్ళు చెప్తున్నట్లుగా జగిత్యాల సబ్ డివిజన్లో అంటే దొరల పెత్తందారుల పోకడు ఉండేవా, లేదంటే ఏదో తుపాకీ పట్టుకోవాలని ఇంటెన్షన్తో వెళ్ళేవారు? అంటే ఐడియాలజీ కాకుండా. ఎస్ 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 మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మేము పోయిన కొత్తలో మేమంతా కూడా ఆదిలాబాద్ నుంచి పోయిన క్రమంలో చాలామంది దొరతనాలు దొరగడీలు అన్నీ కూడా ఉండేటివి. బిఫోర్ 85 to 95 అంతకంటే ముందు కూడా చాలా రకాలైనటువంటి భూస్వామ్య వ్యవస్థ, ఒక ఫ్యూడల్ వ్యవస్థ అక్కడ ఉండేది. ఆ వేళ్ళు ఊడుకున్న ఫ్యూడల్ వ్యవస్థని మామూలుగా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోలేక అక్కడ అప్పుడున్నటువంటి చదువుకున్న యువకులు కొంతమంది ఈ ఫ్యూడలిజాన్ని వ్యతిరేకించడానికి, ఈ దొరతనాల్ని భూస్వాములకు వ్యతిరేకంగా కొంతమంది ఈ సాయుధులై అప్పుడున్నటువంటి మావోయిస్టు దాన్ని యూజ్ చేసుకొని దున్నేవాడి కన్నా భూమితోని చాలామంది ఈ పల్లెలకు వెళ్దాం పద అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పదంతో జగిత్యాల జైత్య యాత్ర నుంచి కూడా మావోయిస్టు పీపుల్స్ వారు ఫౌండర్ కూడా అక్కడ అయినాయి కాబట్టి గణపతి ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ ఉండేది. చాలామంది యువకులు మేము పోయిన కొత్తలో మినిమం ప్రతి ఊరు నుంచి 2-3 యూజీలో ఉండేది, ఒక 15-20 మంది మిలిటెన్సీ యాక్టివిటీలో ఉండేది. దాదాపు విలేజ్ మొత్తం కూడా 80% విలేజ్ సింపథెటిక్గా ఉండేది. సార్ ఆ ప్రాంతంలో మీరు చెప్పినట్లుగా జగిత్యాల జయత్యాత్ర లేదా నక్సల్ బరి ఇటువంటి ప్రభావం అంటే హిస్టరీ కనిపిస్తుంటుంది జగిత్యాల మీద. మీరు చెప్తున్నట్లుగా మల్లోజు వేణుగోపాల్ గారు కానీ, మల్లోజు కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా లెజెండ్స్ అందరూ కూడా అక్కడి నుంచి పుట్టారు. ఆ ప్రభావంతో కొంతమంది వెళ్ళారా, నిజంగానే భూస్వామ్య వ్యవస్థ మీద పోరాటం చేద్దాం వెళ్ళారా? ఇంత జరుగుతున్న టైంలో కూడా కొంతమంది పబ్లిక్ అక్కడి నుంచి ఎందుకు బాంబాయి అటువైపు మైగ్రేట్ అయ్యారు? మరి యాక్చువల్ ఏంటంటే ఈ 85 మూమెంట్, మావోయిస్ట్ మూమెంట్ 85-82 నుంచి తెలంగాణలో బలంగా అయింది. ఆ టైంలో జగిత్యాల జైత్ర యాత్ర జరిగిన తర్వాత జనాలందరూ కూడా చాలామంది చదువుకున్న యువకులు మావోయిస్ట్ వైపు ప్రభావితం చేయడం జరిగింది. వాళ్ళు పోయిన క్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి ఈ దొరలని ఈ హింసాయుత్వ మార్గంలో వాళ్ళని తరలించడం జరిగింది. అక్కడున్న భూములలో కూడా ఎర్ర జెండాలు పాతడం జరిగింది. ఆ భూస్వాములు ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనాలంతా కూడా ఫ్రీడమ్గా మూమెంట్ వచ్చి ఆ భూములన్నీ కూడా వాళ్ళు దున్నుకొని దొర ఊళ్ళో లేకపోయేసరికి ఊళ్ళలో కూడా ఒక చైతన్యం, రాజకీయ చైతన్యం కానొచ్చు. మరి అటువంటి రాజకీయ చైతన్యం వచ్చిన పరిస్థితుల్లో కూడా కొంతమంది యువకులు బాంబాయి వెళ్ళడానికి వెనక ఉద్దేశం ఏంటనుకుంటారు? అక్కడ ఏంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ రాకముందు ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి చాలా డ్రాట్ ఏరియా ఉండేది. ఆ డ్రాట్ ఏరియాను పురస్కరించుకుని ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన ఎప్పుడైతే బ్రిటిషర్స్ బాంబేలో ఈ మరమగ్గాలు స్టార్ట్ చేసిండ్రో ఆ మరమగ్గాల టైంలో చాలామంది వేవర్స్, ఇక్కడున్న చేతి వేవర్స్ అంతా కూడా ఆ మరమగ్గాల వైపు ఇక్కడ పని దొరకకపోయేసరికి ఇక్కడ ముఖ్యంగా పద్మశాలి అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఫస్ట్ బాంబే పోవడం జరిగింది. అంటే 80s బాంబే స్టార్ట్ చేసింది, ఎర్లీ 19th century. పోయిన తర్వాత వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళు కొంతమంది దుబాయ్ బూస్టప్ 70లో బూస్టప్ వచ్చుడితోని ఆ బాంబే మైగ్రేటెడ్ అయిన కొంతమంది దుబాయ్ పోవడం జరిగింది. దుబాయ్ స్టార్ట్ ఇది మెయిన్ కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ మరమగ్గాలు ఇక్కడ మన చేనేత ఇక్కడ కుదుటపడ్డదో ఆ బ్రిటిషర్ టైంలో చాలా మంది పద్మశాలి వేవర్స్ అంతా కూడా అక్కడికి మైగ్రేట్గా సిరిసిల్ల కానీ జగిత్యాల కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ వాళ్ళు దుబాయ్ బూస్టప్ 70-75లో దుబాయ్ ఏరియా పెట్రోల్ పడడం, ఈ క్రూడ్ ఆయిల్ అదంతా పెట్టిన తర్వాత డెవలప్మెంట్ ఇదైన తర్వాత వాళ్ళంతా దుబాయ్ పోయినారు. తర్వాత వాళ్ళని చూసి మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు దుబాయ్ పోవడం, అక్కడ ఏజెంట్ వ్యవస్థ ఏర్పడడం, ఇదంతా కూడా చాలా మంది విలేజ్కి 100-200 మంది ఖచ్చితంగా అక్కడ మైగ్రేట్ అయ్యారు. సార్ మూమెంట్ ఉన్న టైంలో కొంతమంది వాళ్ళకి భయపడి గ్రామాలు విడిచిపెట్టి హైదరాబాద్ తలదాచుకున్నారు, అది వాస్తవం? అప్పుడు చాలా మట్టుకు ఏంటంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్గా అంత సౌండ్ ఉన్న పర్సన్స్, వాళ్ళంతా పోయి నియరెస్ట్ టౌన్స్ జగిత్యాల కానీ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వాళ్ళు భూస్వాములంతా అక్కడికి పోయిన తర్వాత అక్కడ కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసింది. అప్పుడే పుట్టిన ఈ ఫైనాన్స్ వ్యవస్థ కూడా అందులో ఒక భాగం. అలాంటి పోయిన వ్యక్తులే కొంతమంది ఈ ఫైనాన్స్ వ్యవస్థని పుట్టియడం జరిగింది. అట్లా పోయిన తర్వాత కొన్ని వ్యాపారాలలో, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా రకాలైనటువంటి అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు విలేజ్ విడిచి వెళ్ళిన తర్వాత చాలా రకాలైనటువంటి పెట్టుబడిదారులు, చాలా రకాలైనటువంటి ఎంటర్ప్రైనర్స్గా తయారైంది.
చాలా మంది ఆ రకం కూడా వాళ్ళు బాగుపడ్డారు. తర్వాత ఈ విలేజ్ లో కూడా చాలా క్యాస్ట్లు భూములు దున్నుకొని వీళ్ళు కూడా అంటే మూమెంట్ ఉండడం పనికొచ్చింది అప్పుడు. ఆ మూమెంట్ 85 to 95 ఇస్ ద ఓకే. అంటే దానివల్లే కొంత ప్రయోజనం జరిగింది, సామాజిక మార్పు, తర్వాత ఆర్థిక మార్పు జరిగింది. సార్ మీరు పనిచేసిన పగిడిపల్లి కానీ మిగతా ప్రాంతాల్లో మూమెంట్ ఎక్కువ ఉండేది. అప్పట్లో పోలీసులను దాడులు చేయడం లేదా పోలీసులను చంపడం లాంటి కార్యక్రమాలు ఎక్కువ ఉండేవి. అవి ఎలా మీరు ఎదుర్కొంటూ వచ్చేవారు? యూనిఫామ్ లేకుండా వెళ్ళే రోజులు అప్పుడు. యాక్చువల్ ఏంటంటే మేము చెప్పాను కదా, ఈ ట్రయాంగిల్ ఫస్ట్ మావోయిస్ట్ సింపథెటిక్ గ్రౌండ్, మిలిటెంట్ గ్రౌండ్, సాయుధ దళం, ఈ మూడు ఉండేది. ఈ మూడుని కూడా మనం ఏంటంటే ఫస్ట్ సింపథెటిక్ గ్రౌండ్ని చాలా మనం తగ్గించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసాం. అప్పుడు మా ఊరికి రండి అనే ప్రోగ్రామ్ కానీ, తర్వాత విలేజ్లో టోర్నమెంట్స్ కానీ, గైడెన్స్ సెల్ ఒకటి మేము ప్రతిదానికి విలేజ్లో గైడ్ చేసేది. ప్రతి విషయంలో కూడా విలేజ్ని మనం రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉండేది. ఆ సింపథెటిక్ గ్రౌండ్ 95 తర్వాత ఈ జెండాలు బాతిన భూములు ఎవరు కూడా దున్నకుండా పోయినాయి. జనాలు కూడా మావోయిస్టు మరి ఉండి ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏదైతే గోల్ 95 వరకే అయిపోయింది వాళ్ళు. ఆఫ్టర్ 95 వాళ్ళు చేసే రాజకీయం అంతా కూడా జనాలకు ఎక్కడ అక్కడ రాదు. 2004లో ఒక అవకాశం వచ్చింది. మావోయిస్ట్ అప్పుడు గిట్ట వాళ్ళు తుపాకులు వదిలిపెట్టి ప్రజా జీవితంలో వస్తే ఇప్పుడున్న కొంతమంది నాయకులతో పాటు వాళ్ళు కూడా మంచి నాయకులు అయ్యేటోళ్ళు, దేశానికి చాలా ప్రయోజనం కూడా జరిగింది. లైక్ మీరు చూస్తున్నారు కొంతమంది నాయకులు. ఇప్పుడు పరిస్థితి మావోయిస్టులు ఈ రోజు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే ఆ రోజు ఆ పరిస్థితిని వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోవడం. అంటే 95 నుంచి 2004 మధ్యలో సరిగ్గా వాళ్ళ లైన్ మార్చుకోలే. 95 వరకు వాళ్ళు అనుసరించిన మార్గం కొంత మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 95 తర్వాత వాళ్ళ సిద్ధాంతం అనేది ఇండియా డెవలప్ కావడం, మైగ్రేషన్ పెరగడం, ఎడ్యుకేషన్ పెరగడం, గవర్నమెంట్ పథకాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ ఇది కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగడం, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ పెరగడం, దీన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా ఫ్యూడలిజం అనుకుంటా వాళ్ళంతా. అంటే 94-95 తర్వాత వాళ్ళ లైన్ కొత్త లైన్ రాలేదు, కొత్త లైన్, పాత లైన్ లోనే వాళ్ళగా ఉన్నారు కాబట్టి ప్రజాబలం తగ్గిపోయింది. ప్రజాబలం తగ్గిపోయిన తర్వాత ఉన్న మావోయిస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని శత్రువుగా భావించడం. వాళ్ళు ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేసినటువంటి మావోయిస్టులు ఒక విలేజ్లో ఉన్న ఒక సుంకరిని, విలేజ్లో ఉన్నటువంటి ఒక దళిత బహుజనుని, విలేజ్లో ఉన్నటువంటి ఏదో పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి వాళ్ళ సిద్ధాంతాలకు నడవట్లేదని చెప్పి వాళ్ళ అడుగులకు మడుగులొత్తలేదని చెప్పి చాలా దారుణంగా మాకన్నా ముందని చంపడం జరిగింది. చాలా దాన్ని మేము వ్యతిరేకించేది అప్పుడు. ఆ టైంలో బాగా కలిసివేసిన సంఘటన చెప్పండి. ఒక వ్యక్తిని చంపడం, లేదంటే రాజకీయ నాయకుని టార్గెట్ చేసి హత్య చేయడం, కిడ్నాప్ చేయడం, బ్లాస్టింగ్ చేయడం. ఒక రుద్రంగి అనే విలేజ్లో మేము ఇది చేస్తున్నప్పుడు నిజంగా కూడా ఏంటంటే పాపం ఒక లేడీ సుంకరి అంటే ఊళ్ళో చిన్న సుంకరి పనిచేసే ఆమెని 3 బొమ్మలు అని ఉంటాయి అక్కడ. ఆ 3 బొమ్మల కాడికి తీసుకుపోయి ఆమె తలనరికి అక్కడ పెట్టడం జరిగింది. ఇన్ఫార్మర్ పోలీస్ కు సపోర్ట్ చేస్తుంది. అది చాలా మహిళను చంపకూడదు కదా, మహిళ అని లేకుండా సిద్ధాంతంలో మహిళను చంపకూడదు. అదే కదా, ఇప్పుడు వాళ్ళంతా కూడా ల్యాంపెనింగ్ గా ఎప్పుడైతే వీళ్ళు 95 తర్వాత ఈ ల్యాంపెన్ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళ పతనం, రాజకీయ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టిన క్రమంలో వాళ్ళకు ఈ రోజు ఆ పరిస్థితి ఏర్పడడం జరిగింది. చంపి తలని పెడతారా? తలని చంపి అక్కడ 3 బొమ్మలు, గాంధీ నెహ్రూ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మల కాడ పెడతారు. అంటే ఎవరైనా పోలీస్ అయితే ఈ విధంగా పనిష్మెంట్ ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రొపగండా చేసి అప్పుడు చాలా రకాలుగా మావోయిస్ట్ అంటే ఎవరు ఇంత క్రూరంగా చేస్తారు, ప్రజల మధ్యన కూడా చాలా తిరుగుబాటు వచ్చింది. అంటే బహుశా ఆ ఇన్సిడెంట్ వాళ్ళకు బ్యాడ్ అయిందేమో. అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్, ఒకటి నేను ఉదాహరణ ఇన్సిడెంట్, అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఇన్ఫార్మర్ గుర్తుంది చెప్పండి మీకు బాగా. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మావోయిస్ట్లో నేను కొయ్యూరులో పనిచేస్తున్నప్పుడు 2001 పెళ్లి పీటల మీదకి వెళ్ళి తెల్లారి పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి. చేసుకుందామని పెళ్లికి మెహందీ రాసుకునే క్రమంలో మైనర్ అమ్మాయిని దళం మెంబర్లు వచ్చి బలవంతంగా ఆమెను తీసుకొని పోతారు. తెల్లారి పెళ్లి, దాని మీద కూడా మేము తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దళంలో తిప్పుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక దళ సభ్యుడు ఈమెను ప్రేమిస్తున్నాడు, వాడు బయటకు వెళ్ళిపోతాడు ఈమె లేకుంటే అని చెప్పేసి ఒక ఫాల్స్ ఆలోచించాడు. మైనర్ అమ్మాయిని దళ సభ్యుడి కోసం అమ్మాయిని తీసుకొని పోయింది. అప్పుడు ఉన్నటువంటి అక్కడ శ్రీకాంత్ అని చెప్పి దళ కమాండర్, ధర్మల మల్లికార్జున అనే. మేము దాని మీద చాలా వ్యతిరేకించినాం.
అమ్మాయిని ఎంత దారుణం అంటే అది తీసుకుపోయి మేము ప్రెస్ మీట్ ఇచ్చినాం. అప్పుడు ఆర్డీఓ విలేజర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి నంతిన్లో ఆర్డీఓ రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. జస్ట్ దాని తర్వాత 2 డేస్కే ఆ అమ్మాయి ఒక ఎన్కౌంటర్లో చనిపోతుంది మాదేవపూర్. అయ్యో, అది ప్యూర్ మావోయిస్టుల యొక్క పనికి మాలిన మైనర్ అని చూడకుండా తీసుకొని పోయి ఆమెని చంపడం జరిగింది, చనిపోవడం జరిగింది. వాళ్ళే కారణం. మైనర్ అమ్మాయిని తీసుకుపోవడం, పెళ్లి పీటల మీదకి వెళ్ళి ఆ తండ్రి అప్పటికి ఒక 50,000 ఆ ఏరియాలో 50,000 ఖర్చు చేయడం అంటే పెద్ద గగనం. కాటారం ఏరియా అట్లా అదొక సంఘటన. తర్వాత ఇంకా చాలా చోట్ల కూడా పనికి మాలిన దీంతో ఏదో విలేజ్ కక్షలకు, విలేజ్ రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని ఎవరు మిలిటెంట్ల మీద వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏదైతే ఉండేదో అంతా లంపెనింగ్ని విలేజ్లలో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎవరి మీనో చెప్పి మంచి ప్రజాప్రతినిధి ఊళ్ళో మంచి పేరున్న వ్యక్తులనే చంపేసేది. ఏంది అంటే అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి లంపెన్ మిలిటెంట్ గ్రూపు మాటలు విని ఆ రకంగా ఇది చేసిండ్రు. అట్లా చాలా మా అనుభవంగా చాలా చూసినాం. బాపురెడ్డి అని చెప్పి మాదేపూర్లో చాలా మంచి నాయకుడు ఆయనను కూడా చంపడం జరిగింది. తర్వాత 2001లో పర్కాల్, నేను కమలాపూర్లో పనిచేసిన పర్కాల్లో సుందరయ్య అని ఒక డాక్టర్, చాలా మంచి డాక్టర్ ఆయనను కూడా చంపడం. ఎందుకు చంపినారు అని ఒక నేరెళ్ళ రవికుమార్ అనే ఆయనని మేము అడిగితే, ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులు ఉండద్దు, ప్రజాస్వామ్యంలో లంపెన్ గాళ్ళు ఉంటే ప్రజలంతా మా వైపు వస్తారని మేము చంపినామని. అప్పుడులో దుద్దల మన శ్రీధర్ బాబు గారు మంత్రి గారు తండ్రి కూడా చనిపోవడం. ఆయన కూడా మంచి నాయకుడు, మంచి ప్రజలలో పాపం పేద ప్రజలకు ఆ ఏరియాలో పెద్ద దిక్కుగా ఉండేది. ఆయన కూడా తీసుకుపోయిన క్రమంలో మేము అదే ఏరియాలో పనిచేసినాం. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఏదో మాట్లాడదామని చెప్పి తీసుకొని పోయి చంపడం. పూర్వపరాలు అన్ని కూడా మాకు అంతగా తెలియదు. సార్, ఆ ప్రాంతంలో మీరు పనిచేస్తున్న టైంలో మీరు మావోయిస్టులు అంటే నక్సల్ చేసిన అరాచకాలు చెప్పుకొచ్చారు. ఇంకా మీ వైపు నుంచి ఏ విధంగా కోంబింగ్ ఉండేది? మీరు ఏ విధంగా అంటే అటు మావోయిస్టులు సపోర్ట్ చేస్తున్నారని ఇన్ఫార్మల్, ఎవరైతే కోవర్ట్ ఉన్నారని ఇన్ఫార్మ్ వాళ్ళని తీసుకెళ్ళి అంటే అన్నలకు అన్నం పెట్టారని నెపంతో కూడా చాలా మంది తీసుకెళ్లి కేసులు పెట్టి రిమాండ్ చేశారు. మేము పోయిన 95 కొత్తలో ఉండేది. మా సురేంద్రబాబు ఎస్పీ గారు కానీ, మా ఉమేష్ చంద్ర సార్ కానీ, మా ప్రవీణ్ కుమార్ సార్ టైంలో కానీ మేము చాలా రకాలుగా ఈ ఏదైతే మీరు అన్నది ఉన్నది చూడు, తీసుకుపోయి కొట్టడం, 3rd డిగ్రీ ఉపయోగించడం కానీ, లేదంటే ఏదో రికార్డ్ పర్పస్గా వాళ్ళని ఇది చేసి ఎన్కౌంటర్లు చేయడం కానీ, అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టాప్ చేసి 95 వరకు జరిగేది. అది కొద్దిగా ఉండేది కావచ్చు. అంటే వాళ్ళ అన్నలకు అన్నం పెట్టారని వాళ్ళ మీద వైలెన్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఇంకో వైలెన్స్ జరిగేది కావచ్చు. కానీ ఆఫ్టర్ 95 చాలా రకాలుగా పోలీసు మావోయిస్ట్ పోవడానికి తెలంగాణ పోలీసు చేయని ప్రయత్నం లేదు. సార్, మీరు ఆ టైంలో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేశారు. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగింది? కోంబింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మానాల అడవులలో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసింది. ఫస్ట్ కతలాపూర్ మండలంలో చింతగట్టు అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కోనాపూర్ మధ్యలో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసింది. దానిలో అనుపురం కొమ్రయ్య అని చెప్పి అప్పుడు జిల్లా కార్యదర్శి ఉండే ఆయన పీరియడ్లో చేయడం జరిగింది. గాలిలో కాల్పులు జరిగినాయి. ఎవరికి మీ రికార్డులో దాదాపు 30 నుంచి 40 వరకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి, 13 ఎన్కౌంటర్లు ఉంటాయి. మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు హ్యాండిల్ చేసి ఉండొచ్చు, కాదన్ను. కానీ మీకు ఒక మనసు ఉంది కాబట్టి అరే అన్యాయంగా చచ్చిపోయారా అని ఫీల్ అయ్యే సంఘటన జరిగింది అనిపించేది కదా. వాళ్ళంతా కూడా మన సమాజంలో సభ్యులు, మన వాళ్ళే కదా, మన వాళ్ళే. నీకు ఒక ఉదాహరణ చెప్తా. రాజారాం అని చెప్పి హన్మకొండ జంట నగరాల కార్యదర్శి. ఆ పిల్లోడు నా రూమ్ పక్కన ఉండేది. నేను ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ కామర్స్. ఆ పిల్లోడు ఆయన నక్సలైట్ అని నాకు తెలియదు, కానీ ఆయన ఆల్మోస్ట్ ఆల్ మావోయిస్ట్ ఆర్ఎస్యు ఆర్గనైజర్. ఆయన జంట నగరాల కార్యదర్శిగా చనిపోయినప్పుడు చాలా బాధపడాల్సి వచ్చింది. రెగ్యులర్గా మేము బయాజ్ చేసేది, ఎందుకు అన్న మావోయిజంతో మీరు ఏం సాధించాలనుకుంటున్న దాని మీద, సమాజంలో మీరు ఏం కోరుతున్నారు మీద, వైలెన్స్ అనేది భారత సమాజానికి పనికిరాదన్న దాని మీద చాలా బయాజ్ చేసేది. ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నాలాగా పోలీస్ కావాల్సినాడు, నాలాగా ఈ దేశానికి సేవ చేయాల్సినాడు ఈ రకంగా యాంటీ నేషన్గా పోయి బలైపోయింది అని చెప్పి బాగా. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరుగుతుంటప్పుడు ఒక మంచి ఎక్స్చేంజ్ అంటే బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. అంటే త్రుట్లో మీరు కూడా తప్పించుకునే సంఘటన ఉంటాయి. చాలా సందర్భాలలో తప్పించుకున్నామండి. ఇది ఒకటి బాగా కొత్తపేట అని రాయకల్ పిఎస్ లిమిట్స్ లో
ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ అక్కడ ఏదో దళం మీద వైలెన్స్ చేస్తుంది, ఒక నలుగురిని తీసుకుపోయి కొడుతున్నారు అన్న దాని మీద మేము ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళాం. వెళ్తే వాళ్ళకు మాకు జస్ట్ 10 అడుగుల డిస్టెన్స్ వరకు వెళ్ళి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యింది. అయిన తర్వాత ఆ టైంలో మేము కూడా AK-47 మా తోటలకు కూడా కొద్దిగా ఇంజూర్డ్ అయ్యారు. మాకు కూడా పిల్లెట్స్ కొన్ని పైకి వెళ్ళిపోయినాయి. ఆ టైంలో బాగా తుడుపులో తప్పించుకున్నాం. తర్వాత మహాదేవ్పూర్ ఏరియాలో చాలాసార్లు వాళ్ళ అంబుష్ వెళ్ళి రెడ్డిపల్లి కానీ, కనకనూరులో కానీ, రెడ్డిపల్లిలో కానీ చాలా సందర్భాలలో మహాదేవ్పూర్ ఏరియాలో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు. తర్వాత నిజామాబాద్ బార్డర్ మానాలలో కూడా ఒకసారి ఫస్ట్ పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఫస్ట్ PLGA పుట్టింది. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మేము చేసినాం. దానిలో 70 క్లామోర్ మైన్స్ అయినాయి. మా మీద కిలోమీటర్ పొడుగా అంబుష్ చేసింది. లక్కీ ఏంటంటే మేము ఆ వైపు ఆ రూట్లో వెళ్ళకుండా వాళ్ళ కౌంటర్ రూట్లో వెళ్ళి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసినాం. మేము చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్తో వాళ్ళ మానాల నిజామాబాద్కి పోయి అక్కడ ఒక 7 మహిళలు ఎన్కౌంటర్ అయ్యారు. సార్ ఆ మానాల ఎన్కౌంటర్ గురించి చెప్పండి. ఎందుకంటే ఒక కేస్ స్టడీగా ఉండిపోయింది. ఇప్పుడు మానాల ఎన్కౌంటర్ నేను ఓకే సార్. పెద్దపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? పగిడిపల్లి తర్వాత రాయకల్లో 3 years చేశాను సార్. తర్వాత కతలాపూర్ వెళ్ళాను సార్. తర్వాత మెట్పల్లి చేశాను. జగిత్యాల డివిజన్లో 6 పోలీస్ స్టేషన్ చేశాను సార్. తర్వాత జగిత్యాల ఇట్లా గోదావరిఖని డివిజన్లో కొయ్యూరు చేశాను సార్. అప్పుడు కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. అచ్చా, కొయ్యూరు ఎన్కౌంటర్ కూడా చెప్పండి. కొయ్యూరు ఎన్కౌంటర్లో శీలం నరేష్ అని చెప్పి నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్ చాలా ఇంపార్టెంట్ క్యాడర్ వాళ్ళు. ఆ ఎన్కౌంటర్లో వాళ్ళు అక్కడ కొయ్యూరులో జెండా బెంగళూరు తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ చేస్తారంట, వాస్తవం? ఆ విషయం తెలియదు. ఆ ఎన్కౌంటర్ తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. సార్ మీరు కరీంనగర్లో ఎంతకాలం పనిచేస్తుంటారు? 20 years. 20 years అంటే SICA అక్కడే? SICA అక్కడే. ఓకే. 20 yearsలో ఎంతమంది ఆఫీసర్లు మీకు? సురేంద్రబాబు గారు? సురేంద్రబాబు సార్ ఫస్ట్, తర్వాత ఉమేష్ చంద్ర సార్, తర్వాత నళిన్ ప్రభాస్ సార్, తర్వాత ప్రవీణ్ కుమార్ సార్, తర్వాత గంగాధర్ సార్, శివశంకర్ రెడ్డి సార్. వీళ్ళ పీరియడ్లో ఆల్మోస్ట్ మీరు లెజెండ్స్ దగ్గర పనిచేస్తారు అందరూ ఆల్మోస్ట్. వీళ్ళందరి దగ్గర మీకు బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరు? అంటే ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, అందరినీ ఒకలా చేయలేం, కానీ మీకు బాగా అటాచ్మెంట్ ఉన్న ఆఫీసర్ ఎవరు? వాళ్ళంతా నలుగురు కూడా మాకు చాలా అటాచ్మెంట్లో ఉన్న ఆఫీసర్లే. సురేంద్రబాబు సార్ ఇప్పుడు పోయినా కూడా మమ్మల్ని గుర్తుపెట్టి ఆదరిస్తారు. నళిన్ ప్రభాస్ సార్ కూడా చాలా ఇప్పటికి కూడా మొన్న DG అయినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. నళిన్ ప్రభాస్ గారు కేవలం మిమ్మల్ని ఎందుకు బాగా లైక్ చేశారు? అంటే అక్కడ చేస్తున్నారు కూడా చాలా మందితోని అట్రాక్షన్ ఉండేది. నేను ఒక ఎన్కౌంటర్లో సార్ ఏం చెప్పిందంటే, గుడ్ వర్క్ ఎవరైనా చేస్తే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్తే ఫస్ట్ నేనే చేసినది. ఏం చేశారు? కొత్తపేట ఎన్కౌంటర్. ఏదండి? కొత్తపేట అని విలేజ్లో మా జగిత్యాల దళంతో స్పెషల్ యాక్షన్ టీం వాళ్ళది. ఆ యాక్షన్ టీంని నేను ఇది చేశాను సార్. దానికి ఇదే సార్ మా ఫ్యామిలీతో సహా మేము కులు మనాలికి తీసుకెళ్ళిండు. అక్కడ 15 రోజులు మేము కులు మనాలిలో సార్ ఇంటి దగ్గరనే ఉన్నాం. అప్పటి నుంచి సార్తోని బాగా అటాచ్మెంట్, ఆ రోల్ మోడల్ కూడా. మీకు నళిన్ ప్రభాస్ గారు అంటే బాగా ఓకే సార్. ఇప్పుడు మీరు కొయ్యూరు, కరీంనగర్ పనిచేసిన టైంలో మీకు మంచి వర్క్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి కులుమలను చూపిస్తున్నారు, చేసి పెట్టారు. కానీ అప్పటికే మీకు టీచర్ అని చెప్పి మీ మామగారు మీ వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు. కానీ కరీంనగర్ వచ్చాక మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యారు. ఎప్పుడు మేడం ఫీల్ అవ్వలేదా, భయపడలేదా? ఎందుకంటే ఆ టైంలో చాలా దినదిన గండమే కదా, అప్పుడు చాలా పరిస్థితులు బయటకు వెళ్ళారంటే ఇంటికి వస్తారా? ఎగ్జాక్ట్లీ. చాలా మట్టుకు ఏంటంటే మా ఇంటికి ఎవరు మా అమ్మ నాన్న కానీ మా అత్త మామ వచ్చినా ఒక 2 days ఉండేది, 3 days ఏడ్చుకుంటా పోయేది. అనవసరంగా వీళ్ళు ఈ డ్యూటీ పెట్టే. ఎందుకంటే మేము ఇంటి దగ్గర మాకు ఒక 20-25 ఎకరాల వ్యవసాయం, మంచి అంతా ఆనందంగా ఉండే రోజులు అవి. ఇవన్నీ చూసి వాళ్ళకు, మా ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇదంతా సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత వీడికి ఎప్పుడు ఏమవుతుంది అన్న భయంలో పాపం ఇప్పుడు కూడా వచ్చిన ప్రతిసారి ఏడ్చేది. మళ్ళీ మావిడైతే మా పిల్లలు కానీ మావిడ కానీ నేను తుపాకీ పట్టుకొని బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఇంట్లో నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉండేది. ఏది చిన్న టీవీలో స్క్రోలింగ్ కానీ వార్తలు వచ్చినా కూడా కళ్ళకి నీళ్ళు పెట్టుకొని, అప్పుడు ఫోన్ సౌకర్యాలు ఏమి ఉండేవి కావు. సెట్లో ఏదైనా ఉన్నదని తెలుసుకొని అరే సేఫ్ అని చెప్పి అట్లా అనుకున్న రోజులు చాలా ఉంది. సార్ మీ జర్నీ కంప్లీట్లో మీ మేడం రోల్ ఏంటండి? ఈ రోజు సక్సెస్ వెనక అంటే మీరే కాదు, పోలీస్ ఆఫీసర్ ప్రతి సక్సెస్ వెనక ఆవిడే ఉంటారు.
ఎగ్జాక్ట్లీ ఇన్స్పెక్టర్ గారు కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ జనరల్ వాళ్ళ ఏముంటాయి భార్యలే వాస్తవం సార్. విషయం ఏంటంటే మాకు పర్సనల్ లైఫ్ తక్కువ, ఉండదు, ప్రొఫెషనల్ లైఫే ఉంటుంది. పర్సనల్ లైఫ్ అంతా కూడా మా వైఫే సొసైటీ కోసం. పిల్లల ఎడ్యుకేషన్ కానీ మీ ప్రొఫెషన్ అంతా కూడా సొసైటీకే ఉంటుంది. మా భార్య పిల్లలంతా కూడా ఎప్పుడు మా మిస్సెసే ఆడవాళ్ళే మొత్తం పిల్లల చదువులు కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వాళ్ళ బాగోగులన్నీ కూడా ఆవిడే. అంటే అమ్మాయినా నానైనా ఆవిడే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇది అందరూ అంటే ఆల్రెడీ మీరు అన్నట్టు కానిస్టేబుల్ టు డీజీ వరకు కూడా దిస్ ఇస్ ద సేమ్ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కూడా మీకు ఆవిడ బాధపడలేదు? బాధపడ్డా కూడా పర్సనల్ లైఫ్ చాలా కోల్పోతుంటారు. కోల్పోతున్నాం, అదే కదా. చాలా మటుకు వాళ్ళ ఇంట్లో నేను పండగ పోలీస్ అవుతుంది, ఆఫీసర్లకు వాళ్ళ ఇంట్లో ఉంటుంది, మీరు బయట ఉంటారు. చాలా మంది పోలీస్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ ఏం చేస్తానంటే నేను గో టు లోప్ లైన్. మీరు ఒక 5-6 ఇయర్స్ మెయిన్ స్ట్రీమ్ లా అండ్ ఆర్డర్ చేసిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ లూప్ లైన్ వెళ్తే మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన భార్య, మన హెల్త్ కండిషన్ ఏంది, మన పిల్లల హెల్త్ కండిషన్ ఏంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది, పర్సనల్గా మనం రివ్యూ చేసే అవకాశం ఉంది. ఈరోజు నా పిల్లలు సక్సెస్ కావడానికి అది కూడా ఒక కారణం. నేను ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఎస్హెచ్ఓగా ఎస్హెచ్ఓ 16 ఇయర్స్ చేసిన తర్వాత ప్రమోషన్ మీద నేను ఏసీబీకి వెళ్ళాను. ఏసీబీ ఐ వాజ్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి హెల్త్ పర్పస్గా పిల్లల దీని ప్రకారంగా 5.5 ఇయర్స్ నేను ఏసీబీలో కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్ ఏసీబీ చేసిన తర్వాత అప్పుడు నా పిల్లలు ఇంటర్మీడియట్, 10th, హై స్కూల్ లైన్ వచ్చే వరకు హై స్కూల్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మా పిల్లలు ఇద్దరిని దగ్గరుండి చదివించడం జరిగింది. ఆ టైంలో వాట్ ప్రపంచం ఏంది అన్నది కూడా కొంత ఎంతసేపు ఈ 16 ఏళ్ళ కాలంలో నక్సలైట్లు, సిఐ, ఎస్పీ, ఈ దీనిలోనే మనం ఇదైతా ఉంటాం. మళ్ళీ ప్రొఫెషనల్ జెల్సీ, వాడు పక్కకున్న సిఐతో ఆయన ఆ పోస్టింగ్ తీసుకుంటే నేను ఈ పోస్టింగ్ తీసుకోవాలని, ఆయన ఇది చేస్తే నేను ఒక ప్రమోషన్ తీసుకోవాలని, ఆయనకు రివార్డ్ వస్తే నేను ఒక రివార్డ్ తీసుకోవాలని, ఈ జెల్సీలనే చాలామంది పోలీస్ ఆఫీసర్లు పిల్లల బాగోగులు చూసుకోకుండా, హెల్త్ బాగోగులు చూసుకోకుండా రిటైర్మెంట్ పరిస్థితిలో చాలా మందికి ఆ ప్రాబ్లం ఈరోజు మాకు తెలిసిన ఆఫీసర్లు ఫేస్ చేస్తున్నారంటే అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి మా పోలీస్ ఆఫీసర్లకు కోరుకునేది ఏంటంటే జస్ట్ 5-6 ఇయర్స్కి ఒకసారైనా యూ షుడ్ గో లూప్ లైన్, ఎనీ లూప్ లైన్. ఫ్యామిలీ లైఫ్ కొద్దిగా బెటర్గా మనం లీడ్ చేయొచ్చు. సార్, ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ రాక ముందు వరకు మీరు 12 ఏళ్ళు 16 ఏళ్ళు పనిచేస్తారు. 16 ఏళ్ళు 4 లెజెండ్ సార్ పనిచేస్తారు. అందులో బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పగలరా? ఎవరిది వాళ్ళే రోల్. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వచ్చింది ఒక రోల్, ఆయన ఒక మోడల్గా తీసుకొని ఆయన ఒక పని చేయడం జరిగింది. నళిన్ ప్రభాస్ సార్ ఒక మోడల్ తీసుకొని పనిచేయడం జరిగింది. ఉమేష్ చంద్ర సార్ ఒక మోడల్గా తీసుకొని పనిచేసింది. సురేంద్రబాబు సార్ ఒక మోడల్గా తీసుకొని, అంటే ఎవరి పీరియడ్ వాళ్ళదే, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళదే. ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా వాళ్ళు పనిచేసి వాళ్ళ పని అంతా కూడా మావోయిస్ట్ని ఎట్లా కర్వ్ చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి ఇతర నక్సలైట్ గ్రూపులందరినీ కూడా ఎలా కర్వ్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేయడం. కొంతమంది ఎన్కౌంటర్లే లక్ష్యంగా వెళ్ళారు, మరికొంతమంది సరెండర్ పాలసీ, మరికొంతమంది పాలసీ ప్రకారంగా. ఇప్పుడు ఆ సురేంద్రబాబు టైంలో ఆయన చేసిన పాలసీ ఏంది, ఓన్లీ రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, దట్ ఈస్ ఫేక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. ఆయన 80% ఆయన ఇది చేయలే, 80% అట్లా చేసిన వాళ్ళని కూడా ఆయన ఊరుకోవాలి. తర్వాత రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ రియల్గా ఇది చేయడం జరిగింది. నళిన్ ప్రభాత్ వచ్చిన తర్వాత కూడా అది పీక్ మూమెంట్, ఆ వైలెన్స్ కూడా అట్లనే ఉండేది. కౌంటర్ వాళ్ళు కూడా చాలా మందిని, పొలిటీషియన్స్ కానీ, పోలీసుని కానీ, తర్వాత మామూలు వ్యక్తులు, ఇన్ఫార్మర్లని కానీ చాలా వైలెన్స్గా పోయేది. కాబట్టి పోలీస్ కూడా ఆ టైంలో వైలెన్స్గా పోవాల్సి వచ్చింది. ఆఫ్టర్ 2000, 2001, 2004, 2003 ప్రాంతంలో ప్రవీణ్ కుమార్ వచ్చిన పీరియడ్లో ఏంటంటే ఉమేష్ చంద్ర సార్ కూడా జస్ట్ 6 months చేశాడు. సార్ది కూడా సేమ్ నళిన్ ప్రభాత్ 6 నెలలు పనిచేస్తారండి. అవును, 6 నెలలు పనిచేసిన ఆయన ట్రాన్స్ఫర్ అవగానే మొత్తం మీరందరూ అదంతా కూడా అప్పుడు మా మీద కూడా కేసులు, మా స్పెషల్ పార్టీ మీద, మా 6 నెలలు అంత అభిమానం చాలా, అంటే ఆయన మోటివేషన్ అట్లుండేది. ఈజ్ అ లెజెండ్ పోలీస్ ఆఫీసర్. ఆయన మోటివేషన్లో ఎవరు పనిచేసినా కూడా ఆయన కంటే ఎక్కువ ఇంతజాజంగా పనిచేస్తారు. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. అందుకే 6 నెలల్లో ఆయన ట్రాన్స్ఫర్ అవగానే మీ అందరూ చాలా కరీంనగర్ పోలీసులో ఒక తనదైన ముద్ర ఏర్పాటు చేయడం జరిగింది. కేసులు కూడా అప్పుడు చాలా మంది పోలీస్ ఆఫీసర్ల మీద కూడా
మీ అందరూ మీరు ఉన్నారా? మా మీద కూడా అప్పుడు ఎంక్వైరీస్ జరిగింది. ఓకే. తర్వాత ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి. ఆయన ప్రవీణ్ board కుమార్ ఎలా సార్ పీరియడ్లో ఏంటంటే ఈ సార్ ఏంటంటే ఈ ఏరియా పుత్రుడు కాబట్టి ఆయన ఒక సామాజిక వర్గానికి ఒక ఈ ఏరియాలో ఉన్న ఆయన నెంబర్ ఇది కాబట్టి ఆయన ఇక్కడ ఉన్న సమాజాన్ని చాలా స్టడీ చేసి ఏం చేసినంటే అంతకుముందు వరకు ఏముండదంటే ఒక దళంని మనం ఎన్కౌంటర్ చేసినా వాళ్ళు 10 రోజులలో ఇంకో 10 మంది కలిసి ఒక దళం ఫామ్ అయింది. తర్వాత ఏం చేసిందంటే సరెండర్ పాలసీ చాలా అంతకుముందు ఎవరైనా సరెండర్ అయితే పోలీస్ చుట్టూ తిప్పుకొని వాళ్ళని మా పోలీస్ దగ్గరనే పెట్టుకొని బయటకు పంపించేది కాదు. సరెండర్ అయిన తర్వాత ఏం చేసినంటే సరెండర్ పాలసీ ప్రాపర్గా గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకు 2-3 లక్షలు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి ఇచ్చి వాళ్ళ మీద కేసులన్నీ కూడా ఎత్తివేసి వాళ్ళ ఊళ్ళో ఫ్రీగా ఉండేటట్టు చేయడం వల్ల చాలా మంది బలవంతంగా దళంలో పోయినోళ్ళు. బలవంతంగా ఎట్లా అంటే అప్పటి వరకు దళంలో పోయేటోళ్ళు ఎట్లుండేది అంటే చాలా మంది ఎవరు కూడా మనస్ఫూర్తిగా దళంలో పోయినోళ్ళు లేరు 2000 తర్వాత. అవునా? విషయం ఏంటంటే వాళ్ళని ఏదో చిన్న విలేజ్లో చిన్న గ్లడ్జెస్ ఉంటాయి, ఏదో పక్కోళ్ళతో గొడవ ఉంటుంది, భూమి పంచాయతీ ఏదో ఉంటుంది. ఆ సందర్భంగా దళం దగ్గరికి పోయితే ఈ దళం ఏం చేసేది వాళ్ళ చుట్టూ తిప్పుకొని ఒక వైలెన్స్కి తీసుకుపోయేది. ఎవరినో కొట్టడానికో చంపడానికో ఈ పిల్లోడిని మెల్లగా వీడు ఆ తుపాకి పట్టుకుంటే మన ఊర్లో మనకు అందరు భయపడతారు అన్న దీంతో వాళ్ళు ఎంబడిపోతే ఆ వైలెన్స్ చేసే కాడ వీడిని ముందు పెట్టంటే ఊరోళ్ళు అందరూ చూస్తుండే పలానా విలేజ్ వాడు అన్నలలో తిరుగుతున్నాడు. అది మా దాకా వచ్చిన తర్వాత మేము వాని కొర తిరిగితే అప్పుడు వాడు దళంకు టచ్ అయ్యి ఆ దళం ఏం చెప్పేదంటే నువ్వు బయటకు వెళ్తే పోలీసు వాళ్ళు చంపేస్తారు, నువ్వు మా దగ్గరనే ఉండు గమ్ము. కానీ అట్లా సగం మంది దళంలో వాళ్ళే తిరిగారు. ఎప్పుడైతే ఈ సరెండర్ పాలసీ మేము పెట్టిన తర్వాత చాలా మంది అట్లాంటి ఎవరైతే పోయినరో చిన్న కారణాల వల్ల దళంలో పోయిన వాళ్ళంతా కూడా తుపాకులు అక్కడ వారేసి బయటకు రావడం. సార్ అదే టైంలో ప్రవీణ్ కుమార్ గారు ఎక్స్పీ టైంలో 43 మంది ఒకేసారి సరెండర్ అయిండు. దాదాపు 300 మంది. జనశక్తి అయితే పూర్తిగా లేకుండా 43 మంది ఒకేసారి జనశక్తి మొత్తం ఆ దెబ్బతో జనశక్తి పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. మావోయిస్టులో కూడా చాలా మట్టుకు రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఈ లోపు కోవర్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆ కోవర్ట్ ఆపరేషన్ తోను కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ నమ్మలేకపోయాడు. వాడు ఎవడు ట్రూ పర్సన్ ఎవడి ఆ అపనమ్మకం ఒకటి, ఈ సరెండర్ పాలసీ ఒకటి, ఈ రెండుతో ఏమైందంటే కరీంనగర్లో 2004 వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ దళాలన్నీ కూడా వైండప్ అయిపోయినాయి. కానీ కొంతమంది పార్టీలోకి హోంగార్డులకి పంపించి దళ సభ్యుడిగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవారు కదన్నప్పుడు. కోవర్ట్ ఆపరేషన్స్ అప్పుడు ఇట్లాంటి వాళ్ళలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు వాళ్ళ సిద్ధాంతం మీద విరక్తి చెంది వాళ్ళు ఉంటే దేశానికి నష్టం అన్న ఉద్దేశంతో కొంతమంది మా వైపు వచ్చేది వాస్తవం. ఖచ్చితంగా వాళ్ళు కూడా పిలిపించి సరెండర్ అయ్యి వాళ్ళకి హోంగార్డుల జాబ్ ఇవ్వడం కూడా చేయించేవారు కదా. తప్పకుండా చాలా మందికి మనం సరెండర్ పాలసీలో వాళ్ళకు జీవనోపాధి కల్పించడం మన ఇది. దానిలో కొంతమందిని హోంగార్డ్ కూడా చేయడం జరిగింది. సార్ 4 సంవత్సరాలు అయిపోయింది, 4 లెజెండ్స్ చూశారు. తర్వాత ఈ సీఏగా ప్రమోషన్ రాగానే ఏసీబీ వెళ్ళాను నిజామాబాద్ ఏసీబీలో 5 years 2010 నుంచి 14 ఏసీబీలో మీకు బాగా గుర్తుండిపోయి డిఏ కేసు కానీ ఒక ట్రాప్ కేసు కానీ నేను ఏసీబీలో ఉన్నప్పుడు ఐ గాట్ 72 కేసెస్. డిఏ ట్రాప్లు 4 డిఏలు చేశాను. 70 వరకు ఇయర్లీ 20 కేసెస్ మినిమం చేశాను. సార్ ఏసీబీలో డిఏ కేసుల్లో కన్విక్షన్ రాదు, ట్రాప్ కేసులు కన్విక్షన్ వస్తుంది, ఎందుకంటారు? డిఏ కేసు అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. ఇదంతా కూడా మనము రికార్డుగా చాలా మట్టుకు మనం అంతా కూడా ఎవ్రీథింగ్ ఏసీబీలో ఏంటంటే ఎవ్రీథింగ్ డిఏ కేసు ఆన్ రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే క్రమంలో చాలా మట్టుకు వాళ్ళు దాన్ని మళ్ళీ అదంతా కూడా మా అక్రమ సంపాదన కాదు, మా తాత ముత్తాతలు కానీ చాలా రకాలుగా క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ క్లెయిమ్తో కొంత డిఏ కేసులలో కొంత కన్విక్షన్ రేట్ తక్కువ ఉంటుంది. బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒకటి. ట్రాప్ ఏంటంటే చాలా మట్టుకు నేను రైతాంగం నుంచి పోయాను. మా నాన్న రైతు, తర్వాత ఒక విలేజ్ అట్మాస్ఫియర్తో పోయాను. చాలా మట్టుకు ఎవరైనా రైతులను వేధిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రాప్ చేసేది. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా. అందులో మీ దీంట్లో 3 స్టోరీలు ఉంటాయి. ఒకటి ఫిష్ కరప్షన్, 2 గోట్ కరప్షన్, 3 బఫెలా కరప్షన్. ఫిష్ కరప్షన్ కి మీరు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేవారా? లేదు చిన్న రైతుకి వేధించాడు కాబట్టి దీంట్లో కోసేయాలని ఏదైనా కూడా సమాజంలో ఎవరైతే
ఏ సమాజం అయితే వెన్నెముక ఉంటుందో ఆ సమాజానికి ఎవరు కీడు చేసినా కూడా వాళ్ళు కానీ ఆఫీసర్ కొంతమంది ఫిష్ కరప్షన్ ఎగ్జామ్ ఇచ్చేవారు కదా. అట్లేం ఉండదు. ఫిష్ కరప్షన్ మళ్ళీ ఇన్బిల్ట్ అయింది కదా. అట్లేం ఉండదు కానీ కాకపోతే అకార్డింగ్ టు సిచ్యువేషన్. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఒక ట్రాప్ కేసు చెప్పండి నిజామాబాద్ లో. నిజామాబాద్ ఈ టైప్ కూడా క్రైమ్ ఇది చాలా మటుకు ఒక పోలీస్ స్టేషన్ లో ఇట్లాంటి పోలీస్ స్టేషన్ ఐ థింక్ కామారెడ్డికి వెళ్ళి బాన్స్వాడ వెళ్ళే రూట్ లో ఉంటది. లింగంపల్లి ఆ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని ట్రాప్ చేయడం జరిగింది. ఆ ఎస్ఐని ట్రాప్ చేసేటప్పుడు ఆ లంబాడు వేషాలు వేసుకొని ఆ పోలీస్ స్టేషన్ లో పోయి పంచాయతీ మేము కూడా పాల్గొని ఆ ఎస్ఐని పట్టుకున్నది నిజంగా కూడా గ్రేట్. పట్టుకున్న తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 20 విలేజ్లో తండాలు ఉన్నటువంటి బై లంబాడ అంటే ట్రైబ్స్ అందరు వచ్చి ఒక టపాకాయలు ముట్టించి ఒక అవినీతి ఆఫీసర్ పోయినన్నది చాలా ఒక అవినీతి పరుడైన ఆఫీసర్ని పట్టుకున్నారన్న దీని మీద చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి టపాకాయలు అదొకటి. ఏసీబీ తర్వాత ఏసీబీ 4 years తర్వాత గోదావరికని 1 town చేసి 3 years చేసి గోదావరికని 1 town 3 years చేసి తర్వాత కాజ్నర్ 2 years చేశాను. తర్వాత రామగుండం సిసిఎస్కి వచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ తర్వాత ఏసీపీగా నిజామాబాద్ వెళ్ళాను. నిజామాబాద్ ఏసీపీగా 2 years చేశాను. చేసి